భారతీయ పురాణాల నిగూఢ లోకంలోకి స్వాగతం. కాల గమనంలో మరుగున పడిన అద్భుత రహస్యాలు మీకోసం. మాయ కేవలం భ్రమ కాదనియది శ్రీమహావిష్ణువు యొక్క సృజనాత్మక శక్తి అని. దీని ద్వారానే సమస్త విశ్వం ఆవిర్భవించి అనుభవించబడుతుందని ఉపనిషత్తులు వివరిస్తాయి. సరస్వతీ నది భూమిపై నుండి అదృశ్యమైనప్పటికీ దాని ఆధ్యాత్మిక జ్ఞాన ప్రవాహం ఇప్పటికీ భూమిలోని అదృశ్య నాడుల ద్వారా ప్రవహిస్తూ జ్ఞానాన్వేషకులకు మోక్ష మార్గాన్ని చూపుతోందని ఉపనిషత్తులు వివరిస్తాయి. రుద్రాక్షలు కేవలం శివుని కన్నీటి బిందువుల నుండి పుట్టాయని అందరికీ తెలుసు. కాని వాటి ఒక్కో ముఖి ఒక్కో గ్రహానికి దేవతకు ప్రతీక అని, అవి శరీరంలోని చక్రాలను కూడా ప్రభావితం చేస్తాయని అరుదైన గ్రంథాలు వివరిస్తాయి. వాయుదేవుడు కేవలం గాలికి అధిపతి మాత్రమే కాడనిమనలోని పంచ ప్రాణాలు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నియంత్రిస్తూ మనసు ఇంద్రియాలకు సూక్ష్మశక్తిని అందిస్తాడని ఉపనిషత్తులు వివరిస్తాయి. బ్రహ్మదేవుడు తన సృష్టిలో మొదట రాత్రిని సృష్టించాడని, చీకటి నుండి కాంతి ఆవిర్భవిస్తుందనే లోతైన తత్వజ్ఞానానికి ఇది ప్రతీక. ఋషికండుడు ఒకసారి అత్యంత కఠోర తపస్సు చేస్తున్నప్పుడు అతని తపోశక్తి నుండి వేసవి కాలం ఉద్భవించిందని, అది సృష్టిలోని కాలగమనానికి ఒక అరుదైన ప్రతీక. విశ్వంలోని ప్రతి కణంలోనూ ప్రతి శబ్దంలోనూ నిక్షిప్తమై ఉన్న అనాహత నాదమనే దివ్యమైన శబ్దం ఉంటుందని, అది బ్రహ్మాండ సృష్టికి మూలమని యోగ శాస్త్రాలు వివరిస్తాయి. శ్రీరాముడి పూర్వీకుడైన ఇక్ష్వాకు మహారాజు మనస్సుకు పుట్టిన మనువు తుమ్మినప్పుడు ఆయన నాసిక నుండి జన్మించాడని కొన్ని పురాణాలు చెబుతాయి. ఇది ఒక అద్భుతమైన వంశవృక్షానికి ప్రారంభం. భూమిపై కేవలం నీటి సముద్రాలే కాకుండా పాలు, పెరుగు, నెయ్యి, చెరుకు, రసం, మద్యం, స్వచ్ఛమైన నీరు, ఉప్పు నీరు అనే 7 విభిన్న సముద్రాలు, సప్త సముద్రాలు ఉన్నాయని పురాణాలు చెబుతాయి. అశోక చక్రం వెనుక ఉన్న రహస్యం కేవలం బౌద్ధ మత చిహ్నం కాదు, అది ప్రాచీన ధర్మచక్రం, విశ్వంలోని కాలచక్రాన్ని నిరంతర పరిణామాన్ని సూచించే ఒక వైదిక భావన. ఈ కథలు కాలగర్భంలో నిక్షిప్తమైన ప్రాచీన గుడుల గోడలపై చెక్కిన అపురూప శిల్పాల వలె. వాటిని మనం శ్రద్ధగా పరిశీలిస్తేనే అసలు సౌందర్యం దర్శనమిస్తుంది. ఈ అపురూప జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.